వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మనం వెయిటేజ్ 2Bకి సంబంధించి వెయిటేజ్ చూద్దామండి. ఏపీటీఎస్కి సంబంధించి ఇక్కడ మనకి సర్కిల్స్లో మనకి ఎక్కువ 22 మార్క్స్ వస్తాయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 4 మార్క్స్లో ఒక క్వశ్చన్ వస్తుందండి, క్వశ్చన్ నెంబర్ 11. అలాగే 7 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 18, 19 2 ఎస్ఏలు వస్తాయండి. సర్కిల్స్లో మొత్తం టోటల్గా 22 మార్క్స్. అలాగే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 6 మార్క్స్ అండి. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 3. అలాగే 4 మార్క్స్లో ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ 7 మార్క్స్ ఏం రావు. అలాగే పెరబలాకి సంబంధించి 9 మార్క్స్ అండి. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 4. అలాగే ఒక ఎస్ఏ వస్తుందండి, అది క్వశ్చన్ నెంబర్ 20. అలాగే ఈలిప్స్లో 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 2 మార్క్స్ 7 మార్క్స్ ఉండవండి, ఓన్లీ 4 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 2 క్వశ్చన్లు వస్తాయి, క్వశ్చన్ నెంబర్ 13, 14. అలాగే హైపర్బోలాలో 6 మార్క్స్ అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 అండి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అండి. ఇక్కడ 15 అది 7 మార్క్స్ ఏ ఉండవు హైపర్బోలాలో. అలాగే ఇంటిగ్రేషన్లో 18 మార్క్స్ అండి. ఇది 2 క్వశ్చన్లు వస్తాయి, 2 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 6, 7. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ ఉండవు, 2 ఎస్ఏలు వస్తాయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21, 22. అలాగే డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో 15 మార్క్స్ అండి. ఇక్కడ మనకు 2 మార్క్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 8, 9 వస్తాయి. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి, క్వశ్చన్ నెంబర్ 16. అలాగే 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 23 అండి. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ 13 మార్క్స్ అండి. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి, క్వశ్చన్ నెంబర్ 10. అలాగే మనకి 4 మార్క్స్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 17. అలాగే 7 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఇది 7 మార్క్స్ క్వశ్చన్ 2Bకి సంబంధించిన వెయిటేజ్ అండి ఇది.